జై శ్రీమతి భయ్య స్టార్ట్ చేద్దామా? ఈవేళటి మన సహజయోగ ధ్యానానికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా స్వాగతం, మా యొక్క నమస్కారము. సో మనము మొట్టమొదటి రోజుగా ఏంటంటే సహజయోగం గురించినటువంటి పరిచయ కార్యక్రమం తెలుసుకొని మన యొక్క కుండలిని జాగృత పరచుకోవడం ద్వారా చైతన్య తరంగాల యొక్క అనుభూతిని పొంది ఉన్నాము. మరి రెండవ రోజు వచ్చేసి మన అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి 3 నాడులు ఏదైతే ఉన్నాయో, ఇడా నాడి, పింగళా నాడి, సుషుమ్నా నాడి గురించినటువంటి విషయ పరిజ్ఞానం పొంది దాని మీద మనము ధ్యానం చేయడం అనేటువంటిది జరిగింది. సో మూడవ రోజు వచ్చేసి మన అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ చక్రాల గురించిన పరిజ్ఞానంను తెలుసుకోవడం జరిగింది. మరి 4వ రోజు ధ్యానం చెయ్యాలి అంటే మన యొక్క శరీరంను ఎలా ఉంచుకోవాలి, మరి మన వివిధ పరిస్థితుల్లో ఉంటూనే ఇక్కడ వచ్చి ధ్యానానికి ఎలా వీలవుతుంది అనేటువంటిది మనకు చేసుకోవడానికి ఒక మంచి ప్రక్రియ ఉంది. ఫుడ్ సోకింగ్ లేదా ఉప్పు నీటి చికిత్స అనేటువంటి ప్రక్రియ ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి మలినాలను తొలగించుకోవడం ద్వారా మన యొక్క శరీరంను ధ్యానంకు అనుకూలంగా మరల్చుకునేటువంటి అవకాశం ఉంది. సో తర్వాతి రోజు వచ్చేసి మన యొక్క మొట్టమొదటి చక్రం అనేటువంటి మూలాధార చక్రం గురించి తెలుసుకుని దాని మీద సమగ్రంగా ధ్యానం చేయడం జరిగింది. మరి ఆ ప్రదేశంలో మనము చైతన్య తరంగాల యొక్క అనుభూతిని కూడా చెందడము జరిగింది. మరి ఈ వేళటి రోజు వచ్చేసి రెండవ చక్రం అయినటువంటి స్వాధిష్టాన చక్రము. సో ఈ స్వాధిష్టాన చక్రం ఎక్కడ ఉంటుంది అంటే మన పొట్ట యొక్క దిగువ భాగంలో బెల్ట్ ఏరియా అనేటువంటి ప్రదేశంలో వెన్నెముక మీద వెనక భాగంలో మనకి స్వాధిష్టాన చక్రం ఉంటుంది. మీ స్క్రీన్ మీద మీరు ఈ పాయింట్ అవుట్ అవుతుంది కదా, అక్కడ ఆ ప్రదేశంలో స్వాధిష్టాన చక్రం అనేటువంటిది ఉంటుంది. సో ఈ స్వాధిష్టాన చక్రము చూసినట్లయితే మీరు ఇక్కడ పైన చూసినట్లయితే 6 పెటల్స్ గా కలిగి ఉంటుంది. 6 పెటల్స్ ని మనకి స్వాధిష్టాన చక్రం కలిగి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసినటువంటి మనకి ఏంటంటే గణం యొక్క అధిపతి బ్రహ్మదేవ సరస్వతి, ఈ యొక్క స్వాధిష్టాన చక్రం యొక్క అధిపతి. సో మీరు మన యొక్క అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో చూసినట్లయితే కింద అక్కడ కనబడుతుంది కదా, రెండవ చక్రం వచ్చేసి స్వాధిష్టాన చక్రము. మరి పాయింట్ చూస్తూ ఉండండి, మీరు క్లియర్ గా మీకు అర్థమవుతుంది. సో రెండవ చక్రం వచ్చేసి మన యొక్క పొట్ట యొక్క దిగువ భాగంలో ఉంటుంది. సో స్వాధిష్టాన చక్రం వచ్చేసి ఏంటంటే మన యొక్క బ్రొటన వేలు మీద ఎడమ చేతిలో ఎడమ స్వాధిష్టాన చక్రము, లేక కుడి చేతిలో కుడి యొక్క స్వాధిష్టాన చక్రం అనేటువంటిది ఉంటుంది. మనము ధ్యానం తర్వాత అసలు మన స్వాధిష్టాన చక్రంలో ఏం అనుభూతి జరిగింది అనేటువంటిది మీ ధ్యానంలో మీరు పరిశీలించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి స్వాధిష్టాన చక్రం యొక్క మన లక్షణంలో చూసినట్లయితే శుద్ధమైనటువంటి విద్య, ఏదైతే నిజమైన విద్య ఉంటుందో మనకి అదే మన దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మన యొక్క చిత్తం ఎక్కడ ఉన్నది, ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మన స్వాధిష్టాన చక్రం తెలియజేస్తుంది. మన లోపల ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకి తీసేటువంటి చక్రం కూడా ఈ స్వాధిష్టాన చక్రం. ఎప్పుడైతే మన స్వాధిష్టాన చక్రము చక్కగా క్లెన్జింగ్ అనేటువంటిది జరుగుతుందో, మన లోపల ఉన్నటువంటి అనేక కళలు ఏదైనా కావచ్చు, మీ లోపల ఉన్నటువంటి కళలు మీరు ఇదివరకు చిన్నప్పుడు చేసి మర్చిపోయినటువంటి కళలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అదేంటంటే బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మన రెండవ చక్రము పూర్తిగా శుద్ధిపరచడం అనేటువంటిది జరుగుతుందో. మరి ఇప్పుడు మీరు మీ చిన్నప్పుడు మీకు ఇష్టమైన పనులు చేశారు, మధ్యలో వదిలేసి ఉంటారు, ఇప్పుడు మీ ప్రొఫెషనల్ లో ఉంటారు. బట్ అలాంటివి కూడా ఇప్పుడు ఏంటంటే మీలో విపరీతంగా బయటికి వచ్చి మళ్ళీ చేయాలి అనేటువంటి తపన మీలో మళ్ళీ స్టార్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. లేదంటే కూడా మీ యొక్క ప్రొఫెషనల్ జాబ్ లో ఉన్నా కూడా, మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ యొక్క ఆలోచన శక్తి అనేటువంటి మారుతూ ఉంటుంది. మీరు ఏంటంటే మీ లోపల ఒక కొత్త తేజం అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆలోచన దృక్పథము, మీరు ఇదివరకు ఆ విషయాలను తీసుకునేటువంటి విధానం కూడా లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ అంటుంటాం కదా, అవి కూడా మీ లోపల మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా రెండవ చక్రం ఎప్పుడైతే శుద్ధి జరుగుతుందో మనకిది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి స్వాధిష్టాన చక్రం ఏ అవయవాలకు పరిమితమై ఉంటుందంటే ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. మన యొక్క
పొట్ట యొక్క స్టమక్ అంటాం కదా, స్టమక్ భాగంలో ఉన్నటువంటి పేగులు వాటికి అనుసంధానమై ఉంటుంది. సో దీని వలన వచ్చేటువంటి ఏంటంటే లోపాలు ఏంటంటే, మనకి డయాబెటిక్ అనేటువంటి చూస్తూ ఉంటాం కదా, కొన్ని రకాలైనటువంటి అలర్జీలు కానీ, మనకి కాలేయం అంటుంటాం కదా, కాలేయము, ప్లీహము, వీటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా మనకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ కిడ్నీకి కానీ లేదా ఇంటెస్టైన్ కి సంబంధించినటువంటి మూలము, రూట్ కాజ్ అంటుంటాం కదా, మొదలయ్యేటువంటి అవకాశం మరి మొట్టమొదటిగా ఈ స్వాదిష్టాన చక్రం దగ్గరే ఉంటుంది. కాబట్టి ఈ స్వాదిష్టాన చక్రం యొక్క క్లెన్జింగ్ ఎప్పుడైతే అయిపోతుందో మనము బ్యాలెన్స్ లో ఉండేటువంటి అవకాశం మనకి వస్తుంది. సో మన శరీరంలో ఎప్పుడైతే ఈ హీట్ అనేటువంటిది ఎక్కువ అవుతుందో, ఈ మన కుడి స్వాదిష్టాన చక్రం యొక్క కుడి వైపు ఉన్నటువంటి భాగము విపరీతంగా వేడి అవ్వటం వల్ల మనకేంటంటే ఆ హీట్ అనేటువంటి తర్వాత ఇంకా మన యొక్క లివర్ కి చేరుతుంది. మరి ఏం చేసి తగ్గించుకోవాలి అంటే, మన దగ్గర ఉన్నటువంటి ఒక మంచి పద్ధతి ఏంటంటే ఫుడ్ సోకింగ్ లేదా ఉప్పు నీటి చికిత్స. మనం తెలుసుకున్నాం కదా, మీరు ఆ ఉప్పు నీటి చికిత్స చేసినట్లయితే మీ లోపల ఉన్నటువంటి అధిక వేడిని, ఆ యొక్క వేడిని అలవోకగా తొలగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇవాళ ఏంటంటే మనము ఈ స్వాదిష్టాన చక్రం గురించినటువంటి ధ్యానంను మంచిగా మన యొక్క చిత్తమును స్వాదిష్టాన చక్రం మీద నిలుపుదాము. ఒకవేళ మేము ఆ చక్రం మీద పెట్టలేము అని అనుకుంటే మీ యొక్క చిత్తంను మీ సహస్రారం మీద పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు జస్ట్ మిమ్మల్ని మీరు గమనించుకోవడం అంతే, ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏమీ లేదు. సో మనము స్వాదిష్టాన చక్రం గురించిన ధ్యానంను చేద్దాము. జై శ్రీ మాతాజీ. ఈరోజు సహజ యోగ ధ్యాన సాధనకి విచ్చేసినటువంటి యోగులకు శ్రీ మాతాజీ తరఫున హృదయపూర్వక వందనములు, స్వాగతం, సుస్వాగతం. అమ్మా, మీ సహజ యోగ పసిబిడ్డలమైన మేము ఆత్మ స్వరూపులుగా సామూహిక ధ్యానమునకే మీ పాదపద్మముల చింత అత్యంత భక్తి శ్రద్ధలతో, అనన్య శరణాగతులతో, పూర్తి వినమ్రతతో మీ సహస్రదల పాదపద్మముల చెంత ప్రణమిల్లుచున్నాము తల్లి. మమ్ము అనుగ్రహించి ఆశీర్వదించి అనుమతి నుసిగి అర్హతను ప్రసాదించ ప్రార్థన. అమ్మా, మా ఈ సామూహిక ధ్యానమునకు సార్వభౌమాధిపత్యాన్ని వహించి మార్గదర్శకత్వాన్ని వహించి మమ్ములను ఉద్దానపరచ ప్రార్థన. మన రెండు అరచేతులు తెరిచి శ్రీ మాతాజీ వైపు ఉంచి ప్రసన్న వదనముతో ప్రశాంత చిత్తులే దేదీప్యమానంగా సూర్య తేజముతో వెలుగుతున్నటువంటి అమ్మ బొట్టును చూస్తూ కాసేపు ధ్యానంలో ఉందాం. మన రెండు అరచేతులలో వస్తున్నటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ ధ్యానిస్తూ ఉందాము. ఈరోజు మనము స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకొని ధ్యానం చేసుకుందాం. స్వాదిష్టాన చక్రం యొక్క ఆదిష్టాన దేవతలు శ్రీ బ్రహ్మదేవ సరస్వతులు. శ్రీ బ్రహ్మదేవుడు సృష్టి రచన గావించినట్టయితే, శ్రీ సరస్వతి మాత భక్తుల నాలుకపై నటనమాడి వాళ్ళకి సరస్వతీ పుత్రులనే జ్ఞానోపార్జన ప్రసాదించినటువంటి శక్తి. స్వాదిష్టాన చక్రమునకు అనుసంధానమైన అవయవములు పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, ప్యాంక్రియాస్, స్ప్లీన్, లివర్,
కిడ్నీస్, గర్భాశయము. ఈ అవయవములు సక్రమముగా పనిచేయుటకు సుషుమ్నాలో ఉన్న స్వాదిష్టాన చక్రము నుండి శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఎడమ స్వాదిష్టాన చక్రము మీద ధ్యానం చేయడం ద్వారా మనకు వచ్చే గుణములు శుద్ధ విద్య, శుద్ధ ఇచ్ఛ, అంటే శుద్ధ జ్ఞానము మనము ధ్యానము ద్వారా పెంపొందించుకుంటే మనకు శుద్ధమైన కోరికలు వస్తాయి. కుడి స్వాదిష్టానపై ధ్యానము చేయుట ద్వారా మన చిత్తము నిర్మలమవుతుంది. మనలో ఉన్న కోపము తగ్గుతూ వస్తుంది. మన కోపమే మనకు అన్నింటికంటే పెద్ద శత్రువు. దానిని మనము కుడి స్వాదిష్టానముపై ధ్యానము చేయుట ద్వారా మనలో ఉన్న కోపము తగుముఖం పడుతుంది. మధ్య స్వాదిష్టానము మీద ధ్యానము చేయటం ద్వారా మనలో సృజనాత్మకత పెరుగుతుంది. కళలు మనలో బాగా అభివృద్ధి చెందుతాయి. స్వాదిష్టాన చక్రము సమతుల్య స్థితిలో లేకపోతే మన ఎడమ స్వాదిష్టానము ద్వారా అవిద్య చోటు చేసుకుంటుంది. మన కోరికలు కూడా చెడు కోరికలుగా మారుతాయి. ఎడమ స్వాదిష్టానము ద్వారా దుష్ట శక్తులు మనలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. అందువలన నిర్మల చిత్తముతో ధ్యానము ద్వారా మన స్వాదిష్టానమును సమతుల్యములో ఉంచుకొనవలెను. అదేవిధంగా మన అసమతుల్యత కుడి స్వాదిష్టానము ద్వారా చిత్తము నిర్మలంగా కాకుండా వ్యాకులంగా తయారవుతుంది. అధికంగా ఆలోచించడం ద్వారా మన లివర్లో అధిక ఉష్ణం ఉత్పత్తి అయ్యి బీపీ, షుగర్, కాన్స్టిపేషన్, ఆస్తమా, మైగ్రేన్, బ్లడ్ క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ వ్యాధులను మనం అనునిత్యము ధ్యానం చేసుకునేట ద్వారా కుండలిని శక్తి ద్వారా శుద్ధి చేసుకొని వ్యాధులను తొలగించుకోవచ్చు. స్వాదిష్టాన చక్రం అనేది 6 దళములు కలిగిన తామర పువ్వులా గోచరిస్తూ పసుపు వర్ణములో ఉంటుంది. ఇది అగ్నితత్వమును కలిగి ఉంటుంది. మన చేతి బొటన వేలిలో ఈ చక్రం యొక్క స్థితి తెలుస్తుంటుంది మనకి. ఎడమ చేతి బొటన వేలిలో ఎడమ స్వాదిష్టాన చక్రము, కుడి చేతి బొటన వేలిలో కుడి స్వాదిష్టానం యొక్క స్థితి తెలుస్తుంది. మన నిత్య జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ చక్రము మీద ఈరోజు ధ్యానం చేసుకుందాము. దానికోసం ముందుగా ధ్యానము చేసుకున్నటకు శ్రీ మాతాజీ గారి అనుమతి తీసుకొని మనలో గతంలో వస్తున్న ఆలోచనలను భూతత్వము ద్వారా, అలాగే భవిష్యత్తు నుంచి వస్తున్న ఆలోచనలను ఆకాశతత్వము ద్వారా తొలగించుకొని మనలో ఒక సమతుల్య స్థితిని పెంపొందించుకొని మనం ఈ చక్రం మీద ధ్యానం చేసుకుందాం. మన 2 అరచేతులను తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టును చూస్తూ మన అరచేతులలో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాము. ఇప్పుడు నెమ్మదిగా కుండలని జాగృతి చేసుకొని బంధన్ వేసుకుందాం.
ఇప్పుడు 2 అరచేతులు భూమిపైన ఉంచి, అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ కూడా భూతత్వములోనికి విలీనము చేసి ఈనాటి మా ఈ సామూహిక ధ్యానము చేసుకున్నట కొరకు మాకు అనుమతిని, అర్హతని ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని మాడుపై ఉంచి 2 నిమిషంలో ధ్యానాన్ని కొనసాగించుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా మన ఎడమ చేతిని ఒడిలో, లెఫ్ట్ హ్యాండ్ని ఒడిలో పెట్టుకొని మన రైట్ హ్యాండ్ని భూమాతపై ఉంచి మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థించుకుందాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నింటినీ కూడా భూతత్వంలోనికి విలీనము చేసి మా చిత్తమును భూతకాలము నుండి ప్రస్తుతములో, వర్తమానములో దయచేసి స్థిరపరచండి తల్లి అని శ్రీ మాతాజీని ప్రార్థించుకొని 2 నిమిషముల పాటు ఈ ధ్యానాన్ని కొనసాగించుకుందాము. ఏ విధమైన ఆలోచనలు లేకుండా మన చిత్తాన్ని మాడుపై ఉంచి ఎడమ అరచేతి వేళ్లను, కుడి అరచేతి వేళ్లను గమనిస్తూ ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుడి అరచేతిని, రైట్ హ్యాండ్ని ఒడిలో పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ని మడిచి అరచేతిని ఆకాశం వైపు చూపిస్తూ మనలో ఉన్న పరమాత్మని శక్తి అయిన తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాము. అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్తు కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, మా కుడి పార్శ్వంలో ఉన్న అతి ఉష్ణం ద్వారా వచ్చే శారీరక సమస్యలను అన్నీ కూడా ఆకాశతత్వంలోనికి దయచేసి విలీనం చేసి మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనలో నుండి
వర్తమానములోనికి తీసుకువచ్చి స్థిరపరచండి తల్లి. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వేళ్లను, ఎడమ అరచేతి వేళ్లని గమనిస్తూ ఈ ధ్యానాన్ని కొనసాగించుకుందాము. ఇప్పుడు మన 2 అరచేతులని మన ఒడిలో పెట్టుకొని మనలో ఉన్న పరమాత్మని శక్తి అయిన తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాము. అమ్మా, మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతములో వర్తమానములో స్థిరపరచమని ప్రార్థించుకుందాం. ఇప్పుడు మన చిత్తాన్ని కుడి మూలాధారమైన శ్రీ కార్తికేయుని యొక్క శక్తిని ధ్యానించుకుందాము. సర్వ అవంతరాలకి రక్ష అయినటువంటి శివపార్వతి పుత్రుడైన శ్రీ కార్తికేయుణ్ణి మనము ధ్యానించుకుందాము. మన అంతర్మననములో ఓం గం గణపతియే నమః అంటూ కాసేపు ధ్యానించుకుందాము. మన కుడి అరచేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి మన ఎడమ అరచేతిని భూమాతపై ఉంచి ఈ ధ్యానాన్ని చేసుకుందాము. ఓం గం గణపతయే నమః అంటూ అంతర్మనంలో మంత్రపఠనం చేసుకుంటూ చిత్తాన్ని సహస్రారం పైన ఉంచుకొని ధ్యానించుకుందాం.
ఇప్పుడు మెల్లిగా మన కుడి అరచేతిని ఎడమ స్వాదిష్టాన చక్రము మన ఎడమ పొత్తి కడుపు పైన ఉంచుకొని మన ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచుకొని, అమ్మా మీ దయతో మాకు నిర్మల విద్యను ప్రసాదించండి తల్లి. అమ్మా మీ దయతో మాకు నిర్మల విద్యను ప్రసాదించండి తల్లి. దయచేసి మాలో ఉన్న అవిద్యను దూరం చేయండి తల్లి. అమ్మా మాకు శుద్ధ ఇచ్ఛను కలుగ చేయండి అని ప్రార్థించి మన ఎడమ స్వాదిష్టానము మీద మన పూర్తి చిత్తాన్ని నిలిపి ధ్యానాన్ని కొనసాగించుకుందాము. ఇప్పుడు మెల్లిగా మన ఎడమ అరచేతిని కుడి స్వాదిష్టాన చక్రము అంటే కుడి పొత్తి కడుపు పైన ఉంచి మన కుడి అరచేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి, అమ్మా మా యందు దయతో మాలో ఉన్న సకల ఆలోచనలను దయచేసి తొలగించండి తల్లి. అమ్మా అన్ని మీరే చేస్తున్నారు, మేము కేవలము నిమిత్త మాత్రులము మాత్రమే తల్లి అని చెప్పి మన కుడి స్వాదిష్టానము మీద మన పరిపూర్ణ చిత్తాన్ని నిలిపి మన ధ్యానాన్ని కొనసాగించుకుందాము. ఇప్పుడు నెమ్మదిగా మన కుడి చేతిని మన మధ్య స్వాదిష్టానము పైన మన కుడి అరచేతిని ఉంచి మన ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ పటం వైపు ఉంచి ఈ విధంగా ప్రార్థించుకుందాం. అమ్మా శ్రీ మాతాజీ, మా మధ్య స్వాదిష్టాన చక్రములో మాకు సృజనాత్మక శక్తిని దయచేసి ప్రసాదించండి తల్లి.
సకల కళల ప్రావీణ్యముతో కూడుకున్న సృజనాత్మక శక్తిని మా సెంటర్ స్వాధిష్టాన చక్రములో జాగృతం చేయండి తల్లి. ఇప్పుడు మన 2 అరచేతులను హృదయ స్థానంలో నిలుపుకొని మన చిత్తాన్ని సహస్రారంలో ఉంచి ధ్యానంలో ఉందాం. మన కుండలిని మాతను మూలాధారంలో నుండి ఆజ్ఞా చక్రంలోనికి ఆహ్వానిస్తూ మన కుడి అరచేతిని నుదిటిపైన ఉంచుకొని ఇరువైపులా కొద్దిగా నొక్కుతూ, అమ్మా శ్రీ మాతాజీ, మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. అమ్మా శ్రీ మాతాజీ, మేము అందరినీ క్షమిస్తున్నాము తల్లి. మమ్ములను మేము కూడా క్షమించుకుంటున్నాము తల్లి. మీరు దయచేసి మా అందరినీ క్షమించండి తల్లి. ఎప్పుడైతే మనము అందరినీ క్షమించగలుగుతామో అప్పుడే భగవంతుని దృష్టిలో క్షమకి అర్హత పాత్రులమవుతాము. అమ్మా శ్రీ మాతాజీ, మేము అందరినీ క్షమిస్తున్నాము తల్లి. మమ్ములను మేము కూడా క్షమించుకుంటున్నామమ్మా. దయచేసి మీరు మమ్ములను క్షమించండి తల్లి. అమ్మా, మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. ఇప్పుడు కుండలిని మాతని సహస్రారపు పైకి ఆహ్వానించుకొని మన చిత్తాన్ని నిర్విచార స్థితిలో ధ్యానించుకుందాము. చిత్తాన్ని మాడిపై ఉంచి చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాము. మాడుపైన, వెన్నుముక పైన, నుదిటి పైన, 2 అరచేతుల పైన, అరికాలల్లో చైతన్య తరంగాలను గమనిస్తూ కాసేపు ధ్యానాన్ని కొనసాగించుకుందాం.
ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి నమస్కరించుకుంటూ, అమ్మా, ఇంత చక్కటి ధ్యానమును మాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు తల్లి. హృదయపూర్వక ధన్యవాదములు తల్లి. ఇంత చక్కటి చైతన్య తరంగాలను, సచ్చిదానంద యోగాన్ని మాకు ప్రసాదించినందుకు శతకోటి వందనములు తల్లి. అమ్మా, మా ఈ ధ్యానమును మీ పాదపద్మముల చెంత సమర్పించుకుంటున్నాము తల్లి. ఈ ధ్యానమునందు తెలిసి తెలియక ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే దయచేసి మీ దయార్థ హృదయముతో మమ్మల్ని క్షమించండి తల్లి. ఇప్పుడు నెమ్మదిగా కుండల్ని జాగృతి చేసుకుని బంధం వేసుకుందాము. ఇప్పుడు మనము శ్రీ మాతాజీ యొక్క స్పీచ్ విందాము స్వాదిష్టాన చక్రం గురించి. So this center, that is what we call the Swadhisthana center, is a center that gives you your future energy to think of your future, your planning, which gives you energy to bring forth the manifestation of the physical labor or physical exercise or physical work. This poor center has to work for one work, to convert the fat for the use of the brain. Now, if one center which has to do many other things starts doing only one work, all other things are neglected. As a result of that, you develop problems because it has to cater to your liver, to your pancreas, to your kidneys, to your spleen. And once it goes into action for one channelized work, it gets programmed for it. And then it cannot take care of these things. That's how you develop a bad liver. You develop a diabetes, kidney trouble, blood pressures. Also, you develop a very serious disease called blood cancer. Now, Sahaja Yoga can cure all these troubles. It's only physical. But it can cure even physical troubles, because if this center is brought to its normal behavior, if it is made to behave in a very normal way, you can easily cure all such diseases which come out of your overactivity, overthinking, over-imaginativeness. It's a very dangerous thing to always think about the future. For example, now we are here sitting down, we should be comfortably sitting down and talking to each other. Instead of that, now we are thinking, what am I going to go do tomorrow, or what am I going to do when I go home, how am I going to cook, what am I going to eat, or how I am going to take my train. All these futuristic behaviors lead you to a very funny personality. You become so futuristic that you forget the past. I met a gentleman who forgot even his own name. He forgot the name of his father, he forgot the name of his mother, and also, to
to the dismay of his wife, her name. And she started crying. She said, now what to do? He's forgotten everything. Now he is in a futuristic area. He just knows the future. Then he was to be pushed back again into the center. Then gradually he started remembering. Then he told me that he's chairman of one of the councils of a big district place in India. And he said he was. He said, no, I am. I said, that's good. That's better. Now you are in that state where you say, I am. So this is what happens. And this is what's going to happen to our societies here, which is very futuristic. So to cut it down, one can try anything. You may try anything. For example, you may show pictures of the past and things like that, but that is not going to bring back the horse. It's running very fast. The only thing that can work it out is the awakening of the Kundalini. When the Kundalini awakens itself, she makes the center enlighten, and the center itself resumes its normal shape, its normal behavior, and its normal condition. Apart from that, it has got a dynamic power or manifestation that this center which looks after our attention becomes enlightened, and our attention becomes enlightened, and the attention which is enlightened becomes dynamic. In the sense now, sitting down here, you can pay attention to anyone. Just pay attention. You don't have to do anything. Just pay attention to that person, and you can find out on your fingertips what's the matter with the person. Thousands of miles he may be. When Nixon was having trouble, suddenly, I don't know, I said, find out about Nixon, how is he? And they said, Ma, he's in a terrible mess. Christ has said, your hands will speak. That's the time has come. These hands, which look so simple, but they are so intricate and so intricately built that the nerve endings are so microscopic that we cannot understand how much they can tell us, how far they can go. When the awakening takes place, you start feeling the vibrations around you, the all-pervading power which you have never felt before, through these fingertips which we neglect, we misuse them, we use them for wrong things. These fingertips themselves get enlightened, and you start feeling them. That's what I said, that you have to get your awareness which is enlightened. It's the awareness which has to manifest. And that's how you start feeling them on your fingers. It's wrong here, it's wrong there. You can see where is the problem. Now all these are related to your centers. These are 5, 6 and 7. 7 on the left and 7 on the right. So this is about your emotional side, and this is about your right. About your physical and your rational, or you can say mental side. So you can make out a person how he is by just knowing whether you are getting heat from that person, whether you are getting burning from that person, whether they are getting numb, whether they are becoming heavy. And a rapport is established with the all-pervading power which informs you, get the messages. And the messages are so correct that even if you have 10 children who are realized souls, there are many children these days are born as realized souls. We don't understand children these days, but these days they are great children, and they are born today because the time has come. This is the time of judgment time. This is the time of resurrection. This is the time about which people have described in all the scriptures. So great people are taking birth. And these children, if you tie them up and their eyes and ask them about a person who is sitting facing them, what's the problem with this person? They will all raise the same finger. All of them will raise the same finger, even if their eyes are tied, even if their backs are towards the person, they can just push back their hands and say. They are so good, children are so good. You see, when they put their fingers in the mouth, we sometimes think, I don't know, Freud, who might call a very half-baked person, he didn't know much about
God and life and nothing at all. He was very little bit he knew. He says that this has something to God, sex. He was nothing but a sex point, and he wants everybody to be a sex point, not a human being. So this fellow, whatever he may say, but the truth is that it is nothing to do with sex. It is that they feel the heat on their fingers. They actually feel it. And that's how they put it in the mouth. The little children I've seen. We have one here who has come from England, from London. There's another one who is from here somewhere. And all of these, if you ask them, they will immediately tell where is the catch, which chakra is catch. Now, children, you cannot be fooled. They all tell you the same thing, that this is what is happening. So your awareness is enlightened, and your hands, which have got the sympathetic endings here, tell you. We can say that now, in our central nervous system, we can feel about others and about ourselves. Now, supposing you are sitting here and I ask you, what's the problem with you? You would say, I don't know what's the problem with me is. I don't know. But I may be able to tell you what's the problem is. If you go and see the doctor, he'll say, yes, that's the problem. How do you know? You don't have to go to any examination, for all pathological examination where all your teeth are taken out, eyes are taken out, and by the time you end up, they tell you, you are the healthiest man. You don't have to go to all these horrible things. You don't have to waste any money and try all these frustrating things. Just putting your hands, you will know about. What is it? Your attention goes to which places is the point. You try to see around more. You see, first of all, in meditation you must discuss this. And there are many others who can tell you, they'll work it out. And secondly, the best way, you see, to put your eyes on the Mother Earth. Concentrate on the Mother Earth is the best way. When you are walking, keep your eyes on the Mother Earth. If somebody is talking to you, keep your eyes on the Mother Earth. You see, then you will absorb everything better and you will be stationed better. All right? It's a very good thing to think about, that our attention should not be frittered off. Gradually you'll settle down. I think most of you who have come for the first time will find it a little difficult in the beginning to adjust. But gradually you will. Because first of all our attention goes to small things like you have to sit on the ground, or you have to go by buses, or some sort of a filthy thing you see somewhere. So the attention always goes to the defects and the loopholes and to the filth, because attention has been like that. But then it starts going to the places of beauty. In little things you start seeing the beauty. In little things you start seeing the divine. And then that's the time you should know that your attention will enjoy everything. But normally, you see, the attention, especially the kind of attentions we have, goes to the wrong things. What is the loophole? We start judging everyone, we start judging every place. Now see this place, if you sit here, to me it is marvelous. To you it may be just made out of what, this tin business, this, that, all that you will start thinking. To me it's beautiful. Because I see these beautiful sari spread here and the beautiful flower arrangements, beautifully done, something so special, and the background and everything done with such care.
How did they go there and how did they have these things tied up? It's remarkable. All these things come to my mind, and I start feeling very overjoyed that my boys have worked so hard to put all these things up, and how nicely, how they must have arranged it. All these ideas come into my head, and I feel very elevated. I don't see the tins or I don't see anything else. It is what you see, where your attention goes. So try to see something beautiful. There's so many beautiful things that one can see. Now, what I see is the heart of my children, the way they have done it, isn't it? If you are a deep person, you can see how they have spread the saris sweetly, how they have spread the flowers, how they have done it. So it is the attention. Where does it go? When you start seeing for yourself what is my comfort, I should have this, I should have that, then there is no joy. జై శ్రీ మాతాజీ. ఓవర్ టు రామ్మోహన్ రావు గారు. జై శ్రీ మాతాజీ. ఆ ట్రాన్స్లేషన్ విషయాలు 2-3 తెలుసుకుందాం మనం. పూజ్యశ్రీ మాతాజీ గారు 2 క్లిప్పింగ్స్ మనం ఇప్పుడు చూసాము. ఆఖరిని ఏం చెప్తున్నారంటే, ఆఖరిది ముందు చెప్పుకున్నాము. మనకి రైట్ స్వాధిష్టానము చిత్తస్వరూపిణి ఉన్నారు కాబట్టి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మనకు బాగా లభించాలి కాబట్టి మన అటెన్షన్ గురించి ముందు మనం తెలుసుకుందాం. ఏం చెబుతున్నారంటే పూజ్యశ్రీ మాతాజీ గారు, వేర్ ఈజ్ యువర్ అటెన్షన్? నీ చిత్తం ఎటు పరిగెత్తుతుంది? ఎక్కడ ఉంది నీ అటెన్షన్? అంతా ఎక్కడ ఉంది? ఈ సృష్టి అంతా జరిగిన చోట ఈ భూమి మీద పరమాత్మని యొక్క కార్యకలాపాల మీద ఉండాలి. అక్కడికి ఇక్కడికి పోతే మాత్రం కుదరదు. మీరు నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు కిందకు వంచి భూమి తల్లిని చూడండి, మీకు చక్కని అనుభూతి కలుగుతుంది, మీ అటెన్షన్ తిరిగి మీ దగ్గరికి వస్తుంది అంటున్నారు. అలాగే ఈ ఆడిటోరియంలో ఎక్కడైతే కూర్చున్నారో, స్టేజ్ మీద కూర్చున్నారో, అదంతా కలయి చూస్తూ చూడండి, నా బిడ్డలు ఎలా చేశారని నేను చూస్తాను, ఎంత గొప్పగా చేశారు, ఇంత అలంకారాలు చేశారు, ఈ శారీస్ అన్ని ఇక్కడ కట్టారు, ఈ స్టేజ్ ని అరేంజ్ చేశారు. నా కంఫర్ట్స్ అని కాదు, అవన్నీ వాళ్ళు ఎలా చేశారా అని నేను అటెన్షన్ అటు పెడతాను. అట్లాగే మీ కంఫర్ట్స్ ని వదులుకొని పరమాత్మ ఇదంతా ఎలా సృష్టించాడు, ఆయన కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయి, ఈ సృష్టి అంతా ఎలా జరుగుతుంది, దీంట్లో నా ప్రేమేమీ ఏమి లేదు కదా, వాటికంతట అవి ఎలా జరుగుతున్నాయి అని చెబుతున్నారు. అంటే మన యొక్క చిత్తము, మన యొక్క అటెన్షన్ ఎప్పుడు ఆత్మ వైపుకి, పరమాత్మ వైపు ఉండాలని సూచిస్తూ మనకి జ్ఞాపకం తెప్పిస్తున్నారు శ్రీ మాతాజీ గారు. ఇక ముందుగా ప్లే చేసినటువంటి స్పీచ్ విషయాలకు వస్తే, ఈ స్వాధిష్టాన చక్రము ఏ మానవ అవయవాలని రెగ్యులేట్ చేస్తుంది అలా చెబుతున్నారు. మన డయాబెటీస్ వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తుంది? అదే రైట్ స్వాధిష్టానం. మీ కిడ్నీ యొక్క ఫంక్షన్ సరిగ్గా లేకపోతే, మీకు బ్యాడ్ లివర్ ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెబుతున్నారు. ఆ స్వాధిష్టానం యొక్క ప్రధాన కార్యకలాపం ఏంటంటే, ఇప్పుడు ఈ చిత్రంలో చూపిస్తున్నట్టుగా కార్యకలాపం ఏమిటంటే, బ్రెయిన్ కి కావలసినటువంటి ఆ యొక్క క్రొవ్వు పదార్థాన్ని, మన పొట్ట మీద ఉన్నటువంటి క్రొవ్వు పదార్థాన్ని తీసుకెళ్లి కన్వర్షన్ చేయటం. బ్రెయిన్ కి మనం ఆలోచిస్తున్న కొద్దిగా అది కన్వర్షన్ చేస్తూ ఉంటుంది. అందువల్ల మన ఆలోచనలో కంట్రోల్ ఉండాలి అంటున్నారు శ్రీ మాతాజీ గారు. ఓవర్ థింకింగ్ వలన, ఓవర్ ఫంక్షన్స్ వలన, ఓవర్ ప్లానింగ్ వలన చాలా సివియర్ గా మనం వర్క్ లోడ్ ని మన మీద పెంచుకున్నప్పుడు ఆ యొక్క లివర్ ఫంక్షన్స్, కిడ్నీస్ ఫంక్షన్స్ అవన్నీ కూడా ఒత్తిడికి గురి అవుతాయి అని చెబుతున్నారు శ్రీ మాతాజీ గారు. అలాంటి ఒక ఉదాహరణను కూడా మనకి సేకరించారు. ఏంటంటే, ఒక కంపెనీ, ఒక కార్పొరేషన్ కి, ఒక ఆర్గనైజేషన్ కి చైర్మన్ గా ఉన్న వ్యక్తి
నీ పేరేంటంటే కూడా చెప్పలేకపోయాడు. నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, మీ ఫాదర్ పేర్లు ఏంటంటే అవి కూడా చెప్పలేకపోయాడు. అంటే ఎందుకని చెప్పలేకపోయాడంటే ఆయన వర్తమానంలోకి రాలేదు. అందుకని శ్రీమాతాజీ గారు అప్పుడు మోటివేషన్స్ ఇచ్చి సమతుల్యత తీసుకొచ్చి అతన్ని మళ్ళీ సెంటర్ లోకి రాగానే అప్పుడు అతనికి అన్ని అవగతమైనవి అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. రెండవ ఫంక్షన్ ఏమని చెబుతున్నారంటే మన యొక్క డైనమిక్ యాక్షన్, మన రాజస్వము, మన టీవీ, మన ఇదంతా కూడాను ఈ ఫంక్షన్స్ వల్లే వస్తాయి అని. ఎందుకని వస్తాయి అంటే ఇది ఎన్లైటన్మెంట్ కి తీసుకెళ్తుంది. ఈ చిత్తాన్ని ఎన్లైటన్ అయినప్పుడు, మనకి ఆ చిత్త అవలోకం జరిగినప్పుడు, ఆత్మ ప్రకాశం జరిగినప్పుడు, సహస్రారం ఓపెన్ అయినప్పుడు ఈ యొక్క ఫంక్షన్ చాలా అద్వితీయం. మనం చేసే పనులు చాలా బాగుంటాయి అని చెబుతున్నారు. మీరు ఇక్కడ కూర్చుని థౌజండ్స్ ఆఫ్ మైల్స్ దూరంలో మీరు కూర్చున్న చోటే ఎక్కడికి వెళ్ళకోకుండా ఉండి థౌజండ్స్ మైల్స్ దూరంలో ఉన్న వాళ్ళ మీద మీ చిత్తాన్ని ఉంచినట్లయితే వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంది అని కూడా మీరు గ్రహించగలుగుతారు. ఒక ఉదాహరణను క్రోడీకరించారు శ్రీమాతాజీ గారి. నిక్సన్ ఆయన ట్రబుల్స్ లో ఉన్నప్పుడు ఆయనకి ఏం ట్రబుల్స్ ఉన్నాయని కూడా అప్పుడు చెప్పడం జరిగింది. ఇది ఎలా జరిగిందంటే ఇంట్రిసిక్లీ ఇట్ ఈస్ బిల్ట్ అంటున్నారు. అంటే అంతర్గతంగా పరమాత్మ యొక్క కృతిలోనే, ఆయన యొక్క సృష్టిలోనే మన యొక్క స్వాధిష్టాన చక్రం యొక్క అమరికను ఆ విధంగా పెట్టడం వల్ల అంత శక్తి సామర్థ్యాలతో ఆత్మ సాక్షాత్కారాన్ని తీసుకున్న తర్వాత అంత శక్తి సామర్థ్యాలతో అది పనిచేస్తుందని అని చెప్పారు. మరొక విషయం ఏం చెబుతున్నారంటే శ్రీమాతాజీ గారు, మనకి 7 చక్రాలు ఎమోషన్స్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, 7 చక్రాలు రైట్ సైడ్ ఫిజికల్ శారీరక యొక్క పనులు చేయడానికి అవన్నీ ఉన్నాయి. వెరసి 7, 7, 14 ఉన్నాయి. వీటన్నిటి వల్ల మీకు చక్కని ఆ యొక్క ఫంక్షన్స్ అన్ని సమతుల్యతలో పనిచేస్తాయి. ఒకవైపుగా అయిపోకుండా 7, 7, 14 కూడా చక్కగా అన్ని ఫలితాలు ఇస్తాయి మీకు అంటున్నారు. ఆఖరిగా మరొక ఎగ్జాంపుల్ ఏం క్రోడీకరించారంటే శ్రీమాతాజీ గారు, చిన్నపిల్లలు కూడా మీ ఆ చిత్తం యొక్క అవలోకనం వలన వాళ్ళు ఏం చేస్తారంటే, మనకేమైనా క్యాచ్ వచ్చినప్పుడు కూడా, ఏమైనా చెక్ చేయమన్నప్పుడు కూడా అందరూ ఒకే రకంగా చేస్తారట. ఎందుకంటే చిన్నపిల్లల్ని మీరు బిఫూర్ చేయలేరు కదా, వాళ్ళు ఏదైనా సత్యమే చెబుతారు అంటున్నారు. అందరూ ఒకటే చెప్పేది ఆ ఇంటిగ్రిటీ, ఆ ఏకీభావం అనేది ఈ చిత్తావలోకంలో ఉంటుంది. ఇది అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఇవి ముఖ్యమైన విషయాలు. తర్వాత నో మనీ వేస్ట్ చేయకోకుండా, ఆ జబ్బులకి ఈ జబ్బులకి పడిపోకుండా మీరు ఆత్మ సాక్షాత్కారం తీసుకుని మీ చిత్తావలోకంతో, ఆత్మ ప్రకాశంతో, సహస్రారము యొక్క శక్తితో మీరు చక్కగా సమతుల్యతలో ఉండి ప్రతిరోజు ప్రతిదినము ధ్యానం చేస్తూ మీరు చక్కగా ఉండొచ్చు. మీ ధనాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం లేదని కూడా సూచన చేస్తున్నారు శ్రీమాతాజీ గారు. దీస్ ఆర్ ది మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ది స్పీచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీమాతాజీ అండి. సో ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. ఇవాళ 6వ రోజు కాబట్టి ఆల్రెడీ మనకి కొంత అనుభూతి అనేది లోపల పెరుగుతూ వస్తుంది. సో ఈ సహజయోగం గురించి ఏదైనా సందేహాలు ఉంటే దయచేసి మీ మైక్రోఫోన్స్ అన్మ్యూట్ చేసుకుని అడగండి. బాలసుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ కమలాకర్ గారు కూడా ఉన్నారు, అడగండి. డాక్టర్ రాజా కమలాకర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. డౌట్స్ ఏం లేదు సార్. సరే, మీకు వచ్చిన అనుభూతి చెప్పండి. మీకు వైబ్రేషన్స్ ఎక్కడ తెలుస్తున్నాయి, ఎలా తెలుస్తున్నాయి, ఎంత తెలుస్తుంది అని చెప్పండి. వైబ్రేషన్స్ అంటే కొంచెం వేడిలాగా అనిపిస్తుంది సార్. ఎడం చేతిలో కొద్దిగా వేడిగా అనిపిస్తుంది సార్, అరచేతులు. ఓకే. ఇంకా పెద్దగా తెలియట్లేదు సార్. ఓకే. మీరు ఏం చేయాలంటే రోజు ఈ కార్యక్రమాలు అటెండ్ అయ్యి పరిపూర్ణంగా ఈ జ్ఞానాన్ని
పెంపొందించుకొని ఈ 13 సార్. రోజులు అయిపోయిన తర్వాత సార్. దాని తర్వాత రెగ్యులర్ గా మీరు మెడిటేషన్ చేయడం మొదలు పెడితే లోపల ఉన్నటువంటి కుండలి శక్తి ఇంకొంచెం ఎక్కువగా జాగృతం అయినప్పుడు మనకి అనుభూతి అనేది పెరుగుతూ వస్తుందండి. ఎందుకంటే జన్మజన్మల కర్మ ఫలాలు మన యొక్క చక్రాల్లో నిక్షిప్తమై ఉంటాయి. దాని వలన ఆ కుండలిని జాగృతం అయినా కూడా ఒక్కొక్కసారి మనకి వైబ్రేషన్స్ అనేవి అంత ఎక్కువగా తెలియవు. కొంతమందికి విశుద్ధి చక్రంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయంటే అప్పుడు కూడా వైబ్రేషన్స్ తక్కువగా తెలుస్తాయి. ఓకే. సో ఈ విధంగా మన వైబ్రేషన్స్ తెలియలేదంటే దానికి ఏమి కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే పుట్టుకతోనే మనం పూర్వజన్మ సుకృతం యొక్క బ్యాక్ బ్యాలెన్స్ మన దగ్గర ఉంది కాబట్టి దాని ప్రకారం మనం ఆధ్యాత్మికంగా ముందు ఎదుగుతూ ఉంటుంది. దాన్ని పెంపొందించుకోవడానికి శ్రీ మాతాజీ గారు ఈ కుండలిని జాగృతి చేసి మనకి సహాయం చేశారు. సో దాన్ని సరి అయిన రీతిలో మనం ఉపయోగించుకున్నామంటే అతి త్వరలోనే మన యొక్క చక్రాలన్నీ కూడా శుద్ధి చేసుకుని పరిపూర్ణంగా ప్రతి నాడిని శరీరంలో ఉండే ప్రతి నాడిని కూడా మీ స్వయం అనుభూతి ద్వారా మీకు మీరుగా తెలుసుకునే సమయం ఆసనం అవుతుందండి. సో శ్రద్ధ వహించి చక్కగా చేసుకోండి కొన్నాళ్ళ పాటు. అలాగే సార్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా? శివశంకర్ గారు, ఇందాక స్పీచ్ లో శ్రీమాతాజీ చెప్పారు కదండి, పిల్లలు వేళల్లో వేడిగా ఉంటే నోట్లో పెట్టుకుంటారని. అది కొంచెం చెప్తారా? ఇప్పుడు చిన్నపిల్లలు జనరల్ గా మనం చూస్తుంటాం, వాళ్ళు వేళ్ళు నోట్లో పెట్టుకుని చప్పరిస్తున్నట్టుగా చేస్తుంటారు. కొంతమంది ఈ థంబ్ ఫింగర్ అంటే బొటన వేలు నోట్లో పెట్టుకుంటారు. కొంతమంది చూపుడు వేలు, తర్వాత ఈ మధ్య మిడిల్ ఫింగర్ ఇవి నోట్లో పెట్టుకుంటుంటారు కొంతమంది పిల్లలు. దీనికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి వాళ్ళ చక్రాల్లో ఉన్న లోపాలు వాళ్ళకి తెలుస్తాయి. చిన్నపిల్లలకి తెలిసి వాటిల్లో హీట్ ఉత్పన్నం అవుతుంటుంది అనమాట. ఆ హీట్ను తొలగించుకోవడం కోసం వాళ్ళు ఆ చేతులు పెట్టుకుంటూ ఉంటారు. నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఆ నోట్లో ఉండే లాభా ద్వారా వాటికి ఆ చల్లదనాన్ని ఇచ్చి ఆ చక్రాల్లో ఉన్నటువంటి లోపాలని వాళ్ళు తొలగించుకుంటుంటారు. కానీ మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళకి ఏదో ఆ అలవాటు సరిగా లేదు, ఆ నోట్లో వేలు పెట్టుకుంటే తీసేయాలి మనం అనుకుంటాం. కానీ సత్యం ఏమిటి అంటే అక్కడ లోపం వాళ్ళకి ఆ దోషం ఉండడం వల్ల ఆ విధంగా చేతులు పెట్టుకుంటుంటారు. అదే విధంగా కొంతమంది రియలైజ్డ్ చిల్డ్రన్ ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎదుటిగా ఎవరైనా ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో ఉండే లోటుపాటుని కూడా వాళ్ళు గ్రహించగలుగుతారు. గ్రహించగలిగి వాళ్ళ ఆ ఫింగర్స్ ని వాళ్ళ నోట్లో పెట్టి చప్పరిస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ విధంగా పరమాత్ముడి యొక్క మెకానిజం అనేది అంతర్గతంగా మనలో ఉంది. కానీ అది మనకు తెలియకపోవడం వల్ల మనం దాన్ని అర్థం చేసుకోలేక ఈ ప్రపంచంలో మన యొక్క చిత్తాన్ని భాగ్యంగా తీసుకెళ్ళిపోయి మనం సమస్యల్లో చిక్కుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే మనం సహయోగంలోకి వస్తామో మన చిత్తాన్ని బాహ్య విషయాల్లోంచి అంతర్గతమైన మన ఆత్మ మీదకి తీసుకొస్తాం. ఎప్పుడైతే ఆత్మ మీదకి తీసుకొస్తామో మన చక్రాల యొక్క స్థితిగతులు మనకు తెలుస్తాయి. ఆత్మ ప్రకాశం వలన దాని ప్రకారం మన చక్రాలన్నీ కూడా మనం చక్కగా శుద్ధి చేసుకోవచ్చండి. సో ఈ విధంగా పరమాత్మ యొక్క సృష్టి అతి బ్రహ్మాండంగా, సృష్టి అంతా కూడా చాలా చక్కగా చేయబడి ఉంది. దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలండి. చేసుకున్నప్పుడు మన జీవితాన్ని మనం ధన్యం చేసుకోవచ్చు, సాఫల్యం చేసుకోవచ్చు. సార్ ఒక డౌట్ సార్. అడగండి. మనం కూర్చున్నప్పుడు ఇది ఎక్కువసేపు కూర్చోడం వల్ల వచ్చిన తిమ్మిరిలో, లేకపోతే మరి ఈ తరంగాలకి ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా సార్? తిమ్మిరి వస్తుందంటేనే లోపల మనకి లోటు ఉందని. ఈవెన్ సహజంలోకి రాకపోయినప్పుడు కూడా మనకి తిమ్మిరి వస్తుంది. సార్. కానీ సహజయోగంలో అతి సూక్ష్మంగా ఉన్నా కూడా అది మనకి తిమ్మిరి రూపంలో మనకి చూపించేస్తుంది. అంటే అప్పటికి ఇంకా జబ్బు రూపంలో రాలేదు. మామూలు మనిషికి అక్కడ లోపల పరిపూర్ణమైన లోపం ఉన్నప్పుడే అది మనకు ఒక సమస్యగా తెలుస్తుంది. ఇంకా ఒకసారి సమస్యగా తెలిసిన తర్వాత దాన్ని తొలగించుకోవడం అనేది చాలా కష్టం అయిపోతుంది. కానీ సహజయోగంలో అతి సూక్ష్మంగా అది డ్యామేజ్ అవుతున్న సమయంలోనే మనకి అది తిమ్మిరిగానో, లేదా వేడిగానో, నొప్పిగానో, బరువుగానో, ఉచ్చుకుంటున్నట్టుగానో చూపించడం వల్ల అది ఆరంభమైంది, లోపల ఉంది, చాలా చిన్న స్థితిలో ఉంది అని మనకి తెలిసి ఎప్పుడైతే కుండలిని ఉద్ధానం చేసుకుంటాం, కుండలిని దాన్ని శుద్ధి చేసుకుంటూ వచ్చేస్తుంది. అంటే ప్రివెన్షన్ అన్నమాట. ఒక డిసీజ్ రావడానికి ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పారు కదా. సో ఆ విధంగా మనకి ఆ విషయాలన్నీ కూడా, ఆ లోపాలన్నీ కూడా మనకి తొలగిపోతాయి. సో అందువల్ల తిమ్మిరిగా వస్తుంది అంటే అది వెంటనే క్లియర్ అవుతోంది, మనకి చూపిస్తోంది మనకు ఉన్న లోపం, ఉన్న
లోపాన్ని మనకి ఈ ధ్యానంలో చూపిస్తుంది. అదే మీరు ధ్యానం నుంచి బయటికి రాగానే ఆ తిమ్మిరి అనేది వెళ్ళిపోతుంది చూడండి. తిమ్మిరి అనేది కాళ్ళల్లో మటుకు కాదు, కూర్చున్న చోట కాళ్ళల్లో కాదు, ఈవెన్ ఒక సింగిల్ ఫింగర్ లో కూడా మీకు చూపిస్తుంది. ఆ ఫింగర్ లో స్టిఫ్ అయినట్టుగా చూపిస్తుంది, అక్కడ తిమ్మిరెక్కినట్టుగా చూపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆ నాడీ వ్యవస్థలో కొంచెం సమస్య ఉంది అని అర్థం. దాని తర్వాత ధ్యానంలోంచి బయటికి రాగానే ఆ తిమ్మిరి వెళ్ళిపోతుంది. అంటే తగ్గుముఖం పట్టింది అని అర్థం. ఒక్కొక్కసారి సివియర్ గా ఉందంటే నెంబర్ ఆఫ్ డేస్ వస్తుంది, కొద్దిగా ఉందంటే వెంటనే ఆ రోజుకి ఆ రోజు తొలగిపోతుంది. ఓకే, జై శ్రీ మాత. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? దయచేసి అడగండి, దీంట్లో మొహమాట పడడానికి ఏమి లేదు. అలాగే కొంతమందికి సందేహాలు లేకపోవచ్చు, మీకు వచ్చినటువంటి చక్కటి అనుభూతులను కూడా వివరించారంటే అది మిగతా వారికి కూడా ఉపయోగపడుతుందండి. మీకు వెన్నుపూసలో ఎటువంటి అనుభూతి వచ్చింది, లేకపోతే శిరస్సులో ఎటువంటి అనుభూతి వచ్చింది, లేకపోతే అరచేతుల్లో వేళ్లలో ఏ ఫింగర్స్ లో ఏ అనుభూతి వచ్చింది అనేది కొంచెం ఎవరైనా వివరిస్తే బాగుంటుందండి. ధనలక్ష్మి గారు, ప్రసన్న లక్ష్మి, లావణ్య, నవీన్ గారు కొత్తగా జాయిన్ అవుతున్నారు. మీకు ఏదైనా అనుభూతి వచ్చిందండి? సార్ ఇంకా ఏం లేదండి. నిన్న జాయిన్ అయ్యారు కదా మీరు? అవును సార్, నిన్నే. కంటిన్యూ చేయండి. ఇది కంటిన్యూ అయిన తర్వాత కావాలంటే నెక్స్ట్ సెషన్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ముందు రోజుల్లో జరిగినవన్నీ కూడా మీకు వీడియోలు అన్ని కూడా పంపిస్తాం, మీకు పర్సనల్ గానే పంపిస్తాం, ఆ గ్రూపుల్లో కూడా పెడుతున్నాం. మీ పేరు కూడా గ్రూప్ లో పెట్టాం కాబట్టి గ్రూప్ లో అన్ని ముందు వచ్చేవన్నీ చూడండి. ఇంతకు ముందు ఏవైతే మీ దగ్గర లేవో అవి దయచేసి మీరు ఫోన్ చేసి మాట్లాడితే మాకు అవి కూడా పంపిస్తాం. ఎవరికైతే సమాచారం అందలేదో అవన్నీ పంపిస్తాం. తప్పకుండా సార్. ఇంకెవరైనా మాట్లాడండి. జ్యోతి గారు, శ్రీధర్రావు, శ్రీదేవి, ఈ సహజయోగాలో ఇది ఏమన్నా వైరస్ గురించి ఏమైనా ఉంటుందండి, ప్రివెన్షన్, క్యూర్? వైరస్ ఇవాళ రోజున మనకి వైరస్ అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. ఈ వైరస్ మనకి తొలగిపోవాలంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మనకి కంప్లీట్ గా డెవలప్ అవ్వాలండి. ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత 12 ఏళ్ల పాటు యాంటీబాడీస్ అనేవి తయారయ్యి శరీరం అంతగా పుష్టిగా తయారవుతుందండి. సో ఈ 12 ఏళ్ల వయసులో, పుట్టినప్పటి నుంచి 12 ఏళ్ల వయసులో ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారండి. ఈ 12 ఏళ్ళలో కానీ వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళకి డెఫినెట్ గా జీవితాంతం ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగా డెవలప్ కానప్పుడు బాహ్యం నుంచి వచ్చేటువంటి ఏమైనా ఈ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అన్ని కూడా వాళ్ళని అటాక్ చేసినప్పుడు ఆ సమస్యలు రెగ్యులర్ గా వస్తాయండి. సో ఇవి డెవలప్ చేసుకోవడానికి సహజయోగంలో చాలా ఉపయోగపడుతుందండి. మన యొక్క లెఫ్ట్ సైడ్ కంప్లీట్ గా ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా మన యొక్క సెంటర్ హార్ట్ నుంచి మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అదొక పెద్ద సైన్యం లాగా ఉంటుందండి. యాంటీబాడీస్ అనేది స్టెర్నమ్ బోన్ నుంచి ఒక సైన్యం లాగా తయారయ్యి మన శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. ఇది మానవులకైనా సరే, జంతువులకైనా సరే, ఈ సృష్టి అంతటికీ కూడా ఈ యొక్క మెకానిజం అనేది ఉంది, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది. సో ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ మనకి ఒకవేళ సరిగా లేనప్పుడు మనం మన యొక్క సెంటర్ హార్ట్ ని బాగా చేసుకోవడం ద్వారా, మన యొక్క ఇడ నాడిని శుభ్రపరచుకోవడం ద్వారా మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరిగి మన లోపలికి ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ రావండి. అదే విధంగా మన యొక్క విశుద్ధి చక్రాన్ని కూడా మనం శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇన్ఫెక్షన్ అనేది విశుద్ధి ద్వారానే లోపలికి వస్తుంది, నోటి ద్వారా, ముక్కు ద్వారా, చెవుల ద్వారా, వీటి ద్వారా. ఇవి ఎందుకంటే మన ఆత్మకి ఇవన్నీ కూడా విండోస్, తలుపులు లాంటివి, కిటికీలు లాంటివి. సో ఈ కిటికీల్లోంచి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అన్ని కూడా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రవేశించినప్పుడు మన బాడీలో కానీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది సరిగా ఉంటే ఆ సమస్యల్ని బయటికి తరివేస్తాయి. సో దానివలన ఈ సహజయోగంలో మనం ధ్యానం చేసుకోవడం ద్వారా, కుండలిని జాగృతి చేసుకోవడం ద్వారా మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుందండి. సో అది రాను రాను మీకు తెలుస్తుంది అన్ని చక్రాల గురించి తెలుసుకున్నప్పుడు. సో దృష్టిని మన కుండలిని ప్రతినిత్యం ఎలా జాగృతి చేసుకుని మన చక్రాలను శుద్ధి చేసుకోవాలన్న తపనతో మీరు ప్రతినిత్యం అటెండ్ అయ్యారంటే అన్ని విషయాలు అతి త్వరలోనే మీకు తెలుస్తాయి. అనుభూతిపరంగా స్వయంగా మీకు మీరుగా తెలుసుకోగలుగుతారు. జై శ్రీ మాతాజీ.
సమయం అయింది కాబట్టి ఒక 2 నిమిషాల పాటు మనం ధ్యానంలో ఉందాం. 2 చేతులు తెరిచి ఉంచి మన చిత్తాన్ని మాడి మీద ఉంచి కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉందాం. ఎవరికైనా పర్సనల్ సమస్యలు ఉంటే వాటిని అడ్మిన్స్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చండి. రామ్ మ్యూజిక్ ప్లే చేస్తాం.